కానీ ప్రభువా, నీ సన్నిధిలో ఎవరైతే ప్రభు ఆత్మ బలము నిమిత్తమై ప్రభువా నాయన నీ సన్నిధికి వచ్చి నిలవబడి ఉన్నామో మమ్మల్ని అందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అయ్యా తండ్రి నాయన, నీ బలమైన ఆత్మ మా అందరి మీదకి దిగి వచ్చునుగాక అని ప్రకటిస్తున్నాం తండ్రి నాయన. స్తోత్రము ప్రభువా, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. కృపగలిగిన దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. సర్వశక్తి గల దేవానికే స్తోత్రములు, వందనాలు, వందనాలు, వందనాలు. మా మధ్య ఉన్న దేవానికి స్తోత్రములు. మా మధ్య ఉండి నడిపిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు. ప్రభావము కలిగిన దేవానికి స్తోత్రములు, వందనాలు. కృపాసత్య సంపూర్ణుడుగా మా మధ్య ఉండి మమ్మల్ని నడిపించుటకు శక్తిమంతుడా నీకు స్తోత్రములు తండ్రి నాయన. సమస్త మానవులను రక్షించుటకు సమస్తమును కూడా ప్రభు విడిచిపెట్టుకుని వచ్చిన మా గొప్ప తండ్రి నీకు స్తోత్రములయ్యా నాయన. మా కొరకు బలియాగముగా సమర్పించబడిన దేవుని గొర్రెపిల్ల నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. మా నిమిత్తమై ప్రభా మమ్మల్ని ఒంటరిగా విడవక మాతో కలిసి ప్రభా తండ్రి మా ప్రయాణమును తొదను ముట్టించుటకే ప్రభ పరిశుద్ధాత్మ తండ్రిగా మా మధ్య నివాసము చేస్తున్న తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు, స్తోత్రములు, వందనాలు, స్తోత్రములు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా మా మధ్య ఉన్న తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా ఈ దినమున ప్రభు అందరము కూడా మా హృదయాలన్నీ ఎదుటి పెడుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి నాయన నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి నాయనా. నీ ప్రవచన వాక్కును, నీ బలమైన వాక్కును ప్రభు మాకు బయలుపరచండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మతో కూడినటువంటి ప్రభా తండ్రి నేను నీ బలమును మేము పొందుకోవడానికి కావలసినటువంటి సర్వశక్తి గల ఆత్మతో ప్రభా మమ్మల్ని బలపరచమని, నీ పరిశుద్ధాత్మతో ప్రభా మమ్మల్ని ప్రభా నింపమని, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ నీకే మహిమ చెల్లిస్తూ ప్రభా రావాల్సిన బిడ్డలందరినీ కూడా ఇంకను మీరు నడిపించమని, నీ కృపను బట్టి ప్రభా మేము అందరము కూడా దీనులమైన ఎదుట నిలబడి ఉండగా ప్రభా నీ బలము చేత నీ ఆత్మ చేత మమ్మల్ని నింపమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నన్నును ప్రభా మరి మా సంఘమును నీ చేతులకు అప్పగించుకుని అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వ దేవుని స్తుతి చెల్లించుకుని మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునకు, ఆత్మగా మన మధ్య ఉన్న పరిశుద్ధాత్మకును, త్రియేక దేవునికి యుగాయుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆదియు అంతమునయున్న త్రియేక దేవునికే యుగాయుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సకల మానవాళి రక్షణార్థమై శిలువ మరణమొందిన మన ప్రభువునకు యుగాయుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆత్మస్వరూపి అయిన పరిశుద్ధాత్మ తండ్రి మనలను వెలిగించుచున్నందుకై ఆత్మదేవునికే యుగాయుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సృష్టికర్త అయిన దేవుడు మన కొరకు బలి అర్పించినందుకై మన ప్రభువునకు యుగాయుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నిత్య రాజ్య వారసత్వము మనకు అనుగ్రహించిన త్రియేక దేవునికే యుగాయుగములకు మహిమ ఘనత ప్రభావములకు కలుగునుగాక. మమ్మను రక్షించి నడిపించి రెండవ రాకడకై మమ్మను సిద్ధపరుస్తున్న త్రియేక దేవునికే యుగాయుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. హల్లెలూయా.
ప్రత్యేకముగా. ఆమెన్. హల్లెలూయా. మరి ఇంతకు ముందు కూడా 3-4 రోజుల నుంచి కూడా ఈ వాక్యాన్ని మనము చదువుతూనే ఉన్నాం. మరి ఈరోజు ఈ వాక్యం నుంచి మరి కొత్తగా మనము ఏం నేర్చుకోబోతున్నామంటే, ఇక్కడ చూడండి లాస్ట్ 11వ వచనంలో, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ఎలాగిస్తున్నాడంటండి? ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మనము ఇంతకుముందు చెప్పుకున్నవి కృపావరములు ఎన్ని? 21 అని చెప్పుకున్నాం. మరి దాంట్లో ప్రత్యేకమైన వరములు అంటే ఆత్మ సంబంధమైన వరములు. కృపావరములు వేరు, మరలా ఆత్మ సంబంధమైన వరములు వేరు రాయబడి ఉన్నాయి. అంటే ఆత్మ ఇచ్చినట్టు, ఆత్మ అనుగ్రహించు వరములు, ఆత్మ తాను స్వయముగా ఇచ్చు వరములు కొన్ని. అవి ఎన్ని అంటే 9గా చెప్పబడుతున్నాయి. ఇవి రాసుకున్నట్లయితే మరి ఆత్మ సంబంధమైన వరములు ఎన్ని, అవి ఏంటి అని అడగగానే మనము మన నోట ఏం రావాలి? ఆ ఆత్మ సంబంధమైనటువంటి వరములను గురించి 9 గురించి కూడా మనము చెప్పగలగాలి. హల్లెలూయా. మరి మొదటిగా బుద్ధి వాక్యము రాసుకున్నట్లయితే, మొదటిగా బుద్ధివాక్యము, రెండవదిగా జ్ఞానవాక్యము, మూడవదిగా విశ్వాసము, నాలుగవదిగా స్వస్థపరచు వరము, ఐదవదిగా అద్భుత కార్యములు చేయు వరము, ఆరవదిగా ప్రవచన వరము, ఏడవదిగా వివేచన వరము, ఎనిమిదవదిగా భాషల వరము, మరి 9వదిగా ఏముందండి? భాషలకు అర్థము చెప్పు వరము. హల్లెలూయా. ఇక్కడికి సమకూడినటువంటి మనందరము కూడా ఒక ఆసక్తితో ఇక్కడికి వచ్చాం. మనకున్నటువంటి పనులను విడిచిపెట్టుకుని, మనకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ విడిచిపెట్టుకుని ప్రభువు చేయు కార్యమును పొందుకోవడానికి మనం వచ్చాం. అవునా కదా? ఎంతమంది ఏకీభవిస్తారు? హల్లెలూయా. మనందరము కూడా ఒకే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామండి. హల్లెలూయా. ఏ ఉద్దేశంతో వచ్చాం? ప్రభువు యొద్ద నుంచి పొందుకోవడానికి మన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకుని ఆయన సన్నిధిలో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ మాటను మనం పరిశీలించినట్లయితే, అయినను వీటన్నిటినీ, ఇక్కడ 9 వరములు ఉన్నాయి కదా, ఈ 9 ఆత్మ సంబంధమైన వరములునంట మనము అడుగుతాము. అడిగినప్పుడు ప్రభువు ఎలా ఇస్తారంట? పంచి ఇచ్చుచు వచ్చెను అని రాయబడి ఉంది. చూడండి ఇక్కడ, పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తాడంట. హల్లెలూయా. ఎలాగ పంచి ఇస్తాడు? ప్రతి వానికి ప్రత్యేకముగానంటండి. హల్లెలూయా. నాకు ఈ వరం వచ్చింది, నాకు ఈ వరము లేదు అని అనడానికి అక్కడ వీలు లేదు. దేవుడు ప్రవచన వరం ఇచ్చాడా? దేవుని నామమునకు మహిమకరముగా ప్రవచన వరాన్ని మనం ఏం చేయాలి? పెంపొందించుకొనుచు ఆయనకు మహిమ తీసుకొచ్చు విధముగా మన జీవితాలను కట్టుకోవడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. కొంతమంది భాషల వరముతో నింపబడతారు, కొంతమంది దర్శన వరముతో నింపబడతారు, కొంతమంది వివేచన వరముతో నింపబడతారు, కొంతమంది తమ నోట జ్ఞానవాక్యమును బోధించులాగున. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారో చెప్పండి? ఇక్కడ రాయబడి ఉంది బుద్ధివాక్యం అంటండి. బుద్ధికి జ్ఞానానికి సంబంధం ఏంటి అంటే, అంతకు మునుపు వారి జీవితము ఎలాగ ఉన్ననో కూడా ఈ బుద్ధివాక్యము వారిలో ఏం కార్యం చేస్తుందండి? వారిని బుద్ధిమంతులుగా మార్చడమే కాదు, దేవుని యొక్క సన్నిధికి నడిపించడానికి కావలసినటువంటి బుద్ధిని, గ్రహింపును వారిలో పెట్టి దేవుడు అనేకులను దేవుని సన్నిధికి నడిపించడానికి వారిని వాడుకుంటాడు. హల్లెలూయా. చాలా విశేషమైనటువంటి వరములు ఇవన్నీ కూడా. వీటిలో ఇవి తక్కువ, వీటిని ఎక్కువ అని అనడానికి లేదు. దేవుడు తన ఇష్టము చొప్పున ఇస్తాడంటండి. హల్లెలూయా. మనకి ఎలాంటి సామర్థ్యం ఉందో మనకు తెలియదేమో కానీ మన గురించి మనకి ప్రభువుకు సమస్తము కూడా తేట తెల్లముగా కనబడుతుంది. హల్లెలూయా. ఒక్కొక్కరిని కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి నడిపింపుతో ఆయన నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ 9 వచనాల గురించి మనము 4 రోజుల నుంచి తెలుసుకుంటా ఉన్నాం. 9 మరి వరముల గురించి. మరి ఇక్కడ ఈ వరములు మనం పొందుకోవాలంటే ఎవరు ఇవ్వాలంటే వీటిని? యేసయ్య ఇవ్వాలి, మన ప్రభువు ఇవ్వాలి. మనకు అనుగ్రహించడానికి సిద్ధ మనసు కలిగిన యేసయ్య మనకి ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఇస్తాడని తెలుసు, మనం వచ్చి తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము వీటిని పొందుకున్న తర్వాత ఎలాగూ జీవించాలి, ఈ రెండు ఈరోజు మనం చెప్పుకుందాం. హల్లెలూయా.
చూడండి, ఇక్కడ ఈ 9 ఆత్మ సంబంధమైనటువంటి వరములు అంట మనం చూడగలుగుతాం. ఎప్పుడు? ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, శక్తి పొందుకున్నప్పుడు మనం చూడగలుగుతాం. ఎలా చూడగలుగుతామంటే క్రియారూపకంగా మనం చూడగలుగుతామంట. ఈ 9 ఆత్మ సంబంధమైన వరములు ఎవరి మీదకి ఏ శక్తి వచ్చిందో వారి యొక్క కార్యముల ద్వారా మనం చూడగలుగుతామంట. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిమంతులం అవుతాము అని అనడానికి సాక్ష్యం ఉందంటండి. హల్లెలూయా. ఏముంది? సాక్ష్యం ఉంది. ఎక్కడుంది? ఎప్పుడు ఉంది అంటే మరి పాత నిబంధన గ్రంథంలోనికి మనం వెళ్దాం. న్యాయాధిపతులు 3వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదువుతాను చూడండి. ఎక్కడమ్మా? న్యాయాధిపతులు 3వ అధ్యాయము 10 కూడా చదువమ్మా. 10, 11. ఆరామ్న హారాయిము రాజైన త్రాయిమును కోషన్రిషాతాయిమును జయించెను. హల్లెలూయా. మొదటిగా ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనకి చెప్పబడుతుంది. ఆ వ్యక్తి ఎవరో పేరు ఇక్కడ రాయలేదు. అవునా కాదా? పేరు రాయబడి ఉందా? రాయబడలేదు. కానీ ఇక్కడ ఏం కార్యం జరిగిందో మనం చూడగలుగుతాం. అతని పేరు ఏంటి అంటే ఓత్నీయేలు. హల్లెలూయా. అతని పేరు ఓత్నీయేలు. అది ఎక్కడ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ ఈ మాటను చూద్దాం. చూడండి, 9వ వచనంలో చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా. ఎందుకని? వారు శ్రమలో ఉన్నప్పుడు, వారు బంధకముల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకి ఎవరు గుర్తొచ్చేవారండి? దేవుడు గుర్తొచ్చేవాడంట. అన్ని అగచాట్లు చాలించిన తర్వాత, అన్ని కష్టాలు తీరిపోయిన తర్వాత, శ్రమలన్నిటినీ జయించిన తర్వాత, కొద్ది దినములు జరిగిపోయిన తర్వాత ఎవరిని మర్చిపోయేవారు ఇశ్రాయేలీలు? దేవుణ్ణి మర్చిపోయేవారు. వారు దేవుణ్ణి మర్చిపోయినప్పుడు ఏం కలిగేవి? శ్రమలు, మరి యుద్ధాలు. అంటే శత్రువులు బయలుదేరేవారండి. ఎవరు బయలుదేరేవారు? శత్రువు బయలుదేరేవాడు. ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టుకున్నటువంటి మన జీవితంలో శత్రువు యుద్ధాలు ఉన్నాయంటారా? లేవంటారా? ఖచ్చితంగా మనం చూడగలుగుతున్నాం. మరి అప్పుడు ఆ రోజుల్లో కూడా దేవుడు చెప్పినటువంటి మాటకు ఎప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఉండలేకపోయేవారంట? స్థిరత్వము లేకపోయినందువలన. దేవుడు తెలుసు, దేవుడి కార్యాలు తెలుసు, దేవుని యొక్క గొప్పతనం తెలుసు, దేవుని యొక్క బాహుబలము తెలుసు, దేవుని యొక్క శక్తి వరకు రుజువే. వారు కళ్ళారా చూశారు. కానీ స్థిరమైన నిర్ణయము కలిగి వారు లేకపోయినందువలన వారు ఏం కలిగి ఉన్నారంట? యుద్ధములు వారి ఎదుట జరిగేవంట. ఎందుకు జరిగేవి? శత్రువులు వారి ఎదుట వారిని హింసించటము, వారిని పట్టుకుని పోవడము, వారిని దోచుకుని వెళ్ళిపోవడం ఇలాగున జరిగేది. వారు దాసరికమునకు వెళ్ళిపోవడము, అలాంటివన్నీ కూడా వారికి జరుగుతూ వచ్చేవంట. హల్లెలూయా. మరి అలాగున జరిగినప్పుడు వారికి ఎవరు గుర్తొచ్చేవారు? దేవుడు. ఎలాంటి సమయంలో అంటే అన్నీ చేజారిపోయిన స్థితిలో వారు దేవునికి మొరపెట్టేవారంట. 9వ వచనంలో చూద్దామండి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన, హల్లెలూయా, ఇశ్రాయేలీయులతో పాటుగా ఇశ్రాయేలీయులైనటువంటి సర్వ జనాంగముతో పాటుగా వెళ్ళిన వారిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? కాలేబు. హల్లెలూయా. కాలేబుకు ఒక తమ్ముడు ఉన్నాడంటండి. ఆ తమ్ముడికి ఒక కొడుకు ఉన్నాడంటండి. హల్లెలూయా. అతని పేరేంటి? ఓత్నీయేలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు, కాలేబు తమ్ముడైన కనజు అనే వ్యక్తి యొక్క కుమారుడైన ఓత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. హల్లెలూయా. హల్లెలూయా.
ఇక్కడ చూడండి, కాలేబుకు ఒక తమ్ముడు కనజు, కనజుకు ఒక కుమారుడు ఓత్నీయేలు. ఆ వ్యక్తిని ఇశ్రాయేలీలకి ఎలాగున దేవుడు నియమించాడంటండి? రక్షకునిగా. హల్లెలూయా! రక్షకునిగా. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాయబడి ఉందా లేదా చూడండి. రక్షకునిగా ఇశ్రాయేలీలకు, ఓత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను అని రాయబడి ఉంది. హల్లెలూయా! ఇక్కడ ఒక రక్షకుడు అవసరం, కాపాడేటువంటి ఒక రక్షకుడు. మనం చూడండి, మనకి ఏదైనా సమస్య వస్తే ముందు మనం ఎవరికి కంప్లైంట్ చేస్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తామా లేదా? మన కొరకు నియమింపబడిన వారి దగ్గరకు వెళ్ళి మనము మన యొక్క కంప్లైంట్స్ చెప్పుకుంటాం. ఈరోజు వారు కలిగి ఉన్నటువంటి శ్రమలో వారు వేదన పడి ప్రభు యొద్ద ప్రార్థన చేస్తూ ఉంటుండగా, వారు మొర్ర పెడుతూ ఉంటుండగా, మనం ఇప్పుడు ప్రార్థన అంటున్నాం కానీ వాళ్ళు అప్పుడు ఏమనేవారు? మొర్ర పెట్టడం అనేవారంటండి. వారి యొక్క శ్రమలను దేవుని యొద్ద కుమ్మరించడం అన్నమాట, ఏడ్చి చెప్పుకునేవారంటండి. హల్లెలూయా! ప్రార్థన అంటే ఏంటో తెలుసా? మన యొక్క హృదయాన్ని దేవుని యొద్ద కుమ్మరించటం. హల్లెలూయా! అయితే దేవుని యొద్ద కుమ్మరించినప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలంతా కూడా వారు బంధకముల్లో ఉన్నప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి వాళ్ళు కుమ్మరిస్తూ ఉంటుండగా వారి యొక్క హృదయాల్ని దేవుడు ఒకనిని లేపెను. హల్లెలూయా! అతని పేరు ఓత్నీయేలు. అతన్ని ఎలాగో నిలబెట్టాడంట? ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు రక్షకునిగా. హల్లెలూయా! ఇక్కడ చూడండి, ఓత్నీయేలు దేవుడు రక్షకునిగా అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు? ఇశ్రాయేలీయుల్లో ఇంకెవరు లేరా? ఇశ్రాయేలీయుల్లో అంతమంది, అంత జనాంగము ఉండగా ఇశ్రాయేల్లో ఓత్నీయేలే ఎందుకు కనపడ్డాడు దేవుడికి అంటే, దేవునికి భయపడువాడంట. హల్లెలూయా! ఎలాంటి ప్రవర్తన అంటే, దేవుడు మెచ్చదగినటువంటి కార్యాలు, మెచ్చదగినటువంటి హృదయము ఓత్నీయేలుకు ఉంది. అవునా కాదా? దేవుడు ఎన్నుకున్నాడు అని అంటే ఒక కార్యము నిమిత్తము వారిలో దేవుడు ఏం చూస్తాడు? దేవుడు ఇవ్వడానికి వీలు కలిగినటువంటి హృదయాన్ని చూస్తాడండి. హల్లెలూయా! అంటే ఆయన ఇచ్చే ఆ ఫలము మనము అనుభవించాలి అంటే ఆ ఫలాన్ని ఏం చేయాలండి? పంచి ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడై ఉండాలి. హల్లెలూయా! ఇప్పుడు ఓత్నీయేలు దగ్గర ఇశ్రాయేలీయులను నడిపించడానికి, రక్షించడానికి కావలసినటువంటి శక్తి అయితే లేదు. కానీ దేవుడు ఎందుకు ఉన్నాడంటే, ఇచ్చిన శక్తిని ఎదుటి వారి కొరకు వాడగలడన్న నమ్మకము ప్రభువుకుంది. హల్లెలూయా! తండ్రి అయిన దేవునికి ఉంది గనక ఓత్నీయేలును పిలిచి రక్షకునిగా నిలబెట్టుకున్నాడంటండి. హల్లెలూయా! తర్వాత మనం చూద్దాం. ఆయనను ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఓత్నీయేలును లేపాడో, ఓత్నీయేలును ఎన్నుకున్నాడో, వెంటనే అతని మీదకి ఏమొచ్చిందంటండి? ఆత్మ బలముగా వచ్చిందంటండి. చూసారా ఇక్కడ? యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిందంటండి. హల్లెలూయా! అతని మీదకి వచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ? అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆరాం నహరాయిము రాజైన కోషన్రిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కోషన్రిషాతాయిమును జయించెను. హల్లెలూయా! అంటే అంతకు మునుపు వారెవ్వరూ కూడా జయించలేకపోయారు అని అర్థం అండి. ఇక్కడ ఓత్నీయేలు జయించడాన్ని ఇంత స్పెషల్గా ఇక్కడ అప్లోడ్ చేయడం అంటే, ఇక్కడ లిఖించడం జరిగింది అంటే, అంతకు ముందు వారెవ్వరూ కూడా అతని మీదకి వెళ్ళి జయమును పొందలేకపోయారు. హల్లెలూయా! ఇంకో చేరువేసి. హల్లెలూయా! జయించలేనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ రాజు మీదకి, అమర్నహారామును మీదకి ఏమైందండి? ఇక్కడ ఓత్నీయేలు ఏం చేశాడు? జయమును పొందాడంటండి. చూడండి, ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడొద్దు. హల్లెలూయా! ఏం పొందారండి? జయమును పొందాడంట. హల్లెలూయా! చూసారా? యెహోవా యొక్క ఆత్మ వస్తే మనము బలహీనులమైనప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చింది అని తెలుసుకోవడానికి ఇక్కడ ఏమి చూడగలమంటే, అతనిలో కార్యాలు మొదలవ్వడం చూస్తాం. హల్లెలూయా! అంతకుముందు చేయలేని కార్యాలు ఇప్పుడు ఓత్నీయేలు చేయడం మనం చూసాం. హల్లెలూయా! మరి మొదటి పేరు ఇది ఓత్నీయేలు. హల్లెలూయా! మరి రెండవదిగా గిద్యోను. హల్లెలూయా! అదే న్యాయాధిపతులు 6వ అధ్యాయము 34వ వచనంలో, మిద్యానీయులందరూ 33వ వచనం,
6వ అధ్యాయము 33వ వచనం 34 చదువుదాం. మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించినంటండి. హల్లెలూయా. ఏం ఆవేశించింది? యెహోవా యొక్క ఆత్మ గిద్యోను యొక్క స్టోరీ అంతా మనకు తెలుసు. మరి గిద్యోను ఈ యొక్క యుద్ధమునకు వెళ్ళడానికి సిద్ధ మనసు ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే ఇచ్చాడు కదా. అంతకు మునుపు యుద్ధానికి సిద్ధపడ్డా గిద్యోను? లేదు. ఎక్కడ ఉన్నాడు? గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుకుంటూ చాటునున్నాడంటండి. ముందు లేడు. ఎవరమైతే బలహీనముగా దాక్కుని ఉంటామో వారిని దేవుడు బలమైన సాధనముగా దేవుడు వాడుకుంటాడంటండి. ఎప్పుడు? దేవుడు మెచ్చి ఆయన యొక్క ఆత్మను మనలో గనక ఆవేశింప చేయగలిగినట్లయితే, హల్లెలూయా, ఆత్మ వలన కార్యాలు జరుగుతాయంటండి. హల్లెలూయా. మన బలము వలన కాదు, మన శక్తి వలన కాదు. దేవుడు అంటాడు, శక్తి వలన కాదు, బలము వలన కాదు, దేని వల్ల కార్యాలు జరుగుతాయి? నా ఆత్మ వలన కార్యములను చూచెదరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మరి ఇక్కడ చూడండి, గిద్యోను మీదకి ఏమొచ్చింది? దేవుని యొక్క ఆత్మ ఆవేశించిందంటండి, అంటే నింపిందంట. హల్లెలూయా. గిద్యోను మీదకి రాగానే దేవుని యొక్క వాక్కు బయలు వెడలగానే అతనిలో ఏమి కలిగింది అంటే అంతకు మునుపు లేనటువంటి బలము కలిగిందంటండి. హల్లెలూయా. అప్పటి వరకు పిరికివాడు అయి ఉండొచ్చు, అప్పటి వరకు గిద్యోను బలము లేనివాడు అయి ఉండొచ్చు, కానీ దేవునికి భయపడువాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల నుంచి కోరుకునేది ఏంటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమంటండి. హల్లెలూయా. అంటే మనము బలమును పొందుకోవాలి, జ్ఞానాన్ని పొందుకోవాలి. బలమును జ్ఞానమును పొంది, ఇక్కడ చూడండి, ఆత్మ, వివేచన, మరి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము ఇవన్నీ మనకు అనుగ్రహించబడాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలంటండి. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉండాలంట. హల్లెలూయా. దేవునికి భయపడు వారు లోకమును ఏలుదురంట. హల్లెలూయా. దేవునికి భయపడితే ఎవరిని వెళ్తామండి? లోకాన్నే ఏలేస్తాం. హల్లెలూయా. అంటే ఈరోజు నూతనముగా దేవుడిచ్చుచున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవాలి అంటే కొంతమంది భక్తుల యొక్క జీవితాలను మనము పరిశీలించాలి, పరిశోధించాలి. వారు ఎందువలన పొందుకున్నారు, ఒకవేళ పొందుకున్నా కూడా వారు ఎందుకు పోగొట్టుకున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. చూడండి, పొందుకున్నారు వారు, గతంలో ఉన్నటువంటి వారి భయభక్తులను బట్టి పొందుకున్నారు. పొందుకున్న తర్వాత కొంతమంది ఏం చేశారు? దాన్ని పోగొట్టుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దానిలో స్పెషల్ ఎవరు అని అంటే ఎవరండి? సౌలు, ఇంకా కరెక్ట్ సంసోను. హల్లెలూయా. నా 2 పాయింట్లు కరెక్ట్గా క్యాచ్ చేసి చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి? సౌలు, సంసోను. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూద్దాం, సంసోనును చూద్దాం. మొదటిగా మరి 14వ అధ్యాయము న్యాయాధిపతులు 14వ అధ్యాయము 19వ వచనంలో మనం చూద్దాం. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా. ఎప్పుడండి? మరలా రాగా అంట. హల్లెలూయా. ఇక్కడ వచనం చూడండి, గమనించండి. నేను మనకున్నటువంటి సమయంలో క్లుప్తముగా చెప్తూ మనకు అర్థం అవ్వాలని సింపుల్గా చెప్పిన ఆ యొక్క మెయిన్ విశేషమైనటువంటి ఆ భాగమును మాత్రమే నేను చెప్తున్నాను, పరిశీలించండి. యెహోవా ఆత్మ ఎప్పుడు వచ్చిందండి? సంసోను పుట్టక మునిపే దేవుడు ఏమని చెప్పాడు? నీకొక కుమారుని అనుగ్రహిస్తున్నానని తల్లికి తండ్రికి చెప్పి అతడు అభిషేకించబడిన వాడు అని చెప్పాడా లేదా? అంటే సంసోను పుట్టడంతో అభిషేకించబడిన వాడు కదా, మన అందరికీ తెలుసు కదా. మరి అంత అభిషేకించబడిన వాడు, అంత దేవుడు అనుగ్రహించబడినటువంటి శక్తులు ఉన్నవాడు, అంత బలము కలిగిన వాడు లోకములోనికి రాగానే ఏమైపోయాడంటండి? ఏమయ్యాడు? బలహీనుడైపోయాడంటండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతిగా ఉండవలసినటువంటి సంసోను తన బలమును కోల్పోయాడంటండి. ఈరోజు మన బలమును తీసివేయడానికి, మన బలాన్ని దొంగిలించడానికి సాతాను ఈ లోకములో ఉన్నటువంటి జీవపు డంబము,
ధనము, మోహము అనేటువంటి వాటితో మనల్ని పడగొడటానికి చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అభిషేకము వీటన్నిటికంటే కూడా ప్రాధాన్యమైనదని ఎవరైతే ఎంచుకుని తమ్మును తాము దేవుని చేతికి అప్పగించుకుంటారో వారు దేవుడు అనుగ్రహించినటువంటి బలమును పొందిన నాటి నుండి దేవుడు చేయు కార్యములు అన్నిటినీ కూడా లోకానికి చూపిస్తారంట. హల్లెలూయా. వారు పోగొట్టుకున్న జాలరు. కానీ ఎవరైతే లోకమునకు లోబడతారో, ఎవరైతే మనుషులకు లోబడతారో వారు ఏమైపోతారండి? ఎంతటి గొప్ప శక్తిమంతులైనా కూడా, అంటే ఆత్మను పొంది పోగొట్టుకోలేదు అనడానికి లేదు ఇక్కడ. పోగొట్టుకున్న వారిని మనం చూస్తున్నాము. అందులో సంసోను మొదటివాడు. హల్లెలూయా. సౌలు కూడా మనం చూస్తాం. ఇప్పుడు సంసోన్ను చూద్దాం రండి. 19వ వచనంలో, యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకునిన అతని చెలికానికి ఇయ్యబడెను. హల్లెలూయా. దేవుణ్ణి కాదనుకుని అతడు సాధించింది ఏమన్నా ఇక్కడ కనబడుతుందండి? దేవుడు అనుగ్రహించినటువంటి నిత్య స్వాస్థ్యమైనటువంటి బలాన్ని ఎవరికి ఇచ్చాడండి సంసోను? ఎవరైతే శత్రువులుగా దేవుడు భావించారో వారి యొద్దకు వెళ్ళి బలాన్ని అమ్మేశాడండి. హల్లెలూయా. అవునా కాదా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను ఇచ్చిన దానిని దేవుడు ఏమంటున్నాడు? గట్టిగా పట్టుకోమంటున్నాడు అండి. హల్లెలూయా. ఎందుకంటే జారిపోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. మనం పడిపోయే అవకాశం ఈ లోకంలో చాలా రకాలుగా ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చిన దానిని మీరు జాగ్రత్తగా కాపాడుకోనండి. అది విలువైనది. అది ఎక్కడ పడితే అక్కడ పెట్టేది కాదు, ఎలాగు పడితే అలాగూ చేసేది కాదు. దాన్ని బహు జాగ్రత్త కలిగి గనక మీరు కాపాడుకుంటే, హల్లెలూయా. చూద్దాం ఇంకొక మాట సౌలు గురించి కూడా చూద్దాము. ఇక్కడ సంసోను గురించి చూసాము, అర్థమైంది కదా మీకు? హల్లెలూయా. తను ఏం పోగొట్టుకున్నాడు? తను దేన్ని ఆకర్షించి వెళ్ళాడో దానిని కూడా కోల్పోయాడు ఇక్కడ. అవునా కాదా? ఇప్పుడు దేవుని బలమును మరి శత్రువులకు ఇచ్చేసాడండి. హల్లెలూయా. శత్రువుల చేతిలో పెట్టేశాడు. తన బలమంతా ఎక్కడ ఉంది? తన యొక్క జుట్టులో ఉందంట, తన యొక్క వెంట్రుకల్లో ఉందంట. అది ఎంతగా చెప్పకపోదామన్నా కూడా తను ఆకర్షించినటువంటి ఆమె నిమిత్తము దాన్ని వదులుకోవలసి వచ్చెను. హల్లెలూయా. 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 చూడండి, అతడు తన వెంట్రుకలలో ఉన్నదని చెప్పేశాడు. వారందరూ ఏం చేశారు? ఆ వెంట్రుకలను కత్తిరించడం జరిగింది. తన బలాన్ని పోగొట్టుకున్నాడు. అయితే పోగొట్టుకున్నటువంటి సంసోను మీదకి మరలా ఎప్పుడు వచ్చిందంట? చూడండి ఇక్కడ, యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా, అంటే ఎప్పుడైతే తన బలాన్ని పోగొట్టుకున్నాడో, తను ఎప్పుడైతే పాడైపోవడం మొదలు పెట్టాడో, తన జీవితంలో అంతవరకు లేనటువంటి ఓటమిని ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో అప్పుడు దేవుని తట్టు తిరిగాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? దేవుడి తట్టు తిరిగి ఈ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వి అని అడిగాడా లేదా? అడిగినప్పుడు తన యొక్క వెంట్రుకలు మరలా పెరిగినప్పుడు ఏమైందంటండి? బలము మరలా వచ్చిందంట. ఎందుకంటే దేవుడు తన బలమును వెంట్రుకలు, అంటే అదొక అభిషేకముగా దేవుడు తన తల మీద పోయబడ్డం జరిగింది. అభిషేకము. హల్లెలూయా. ఆ అభిషేకము ద్వారా సంసోను మరలా బలమును పొంది, ఎవరైతే విప్పుడు కథకు భావమును చెప్పేశారో, చెప్పలేరనుకుని చెప్పాడు. అయితే ఎవరైతే ఆకర్షించిందో ఆమె యొక్క విప్పుడు కథ యొక్క భావమును తెలుసుకుని వారికి చెప్పగా వాళ్ళు ఆ యొక్క భావమును తెలియచేయగా ఇక్కడ సంసోను ఓడిపోవడం జరిగింది. అవునా కాదా? జరిగినప్పుడు ఇప్పుడు ఏమని చెప్పాడు? బహు గర్వముతో, నేను చెప్పిన దాన్ని ఎవ్వరూ విప్పలేరు, ఇంతకు మునిపి అన్నడు కూడా ఇలాంటి పొడుపు కథలు విప్పుడు కథలు లేవు, నేనే దీన్ని సృష్టించాను, నాకు జరిగిన దానిని బట్టి నేను చెప్పాను కనుక ఎవ్వరూ చెప్పలేరు అనుకుని, ఇక్కడ చూడండి, విప్పుడు కథ భావమును చెప్పిన వారికి ఏమిచ్చాడంటండి? బట్టలను ఇచ్చాడంట. అంటే వాళ్ళు ఒప్పందం అన్నమాట. అక్కడ ఏం జరిగింది? ఓటమి పాలయ్యాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బలాన్ని మనము విడిచిపెట్టుకుంటామో, ఆ శక్తిని మనము విడిచిపెట్టుకుంటామో, మనకున్నటువంటి బలము ద్వారా, దేవుడిచ్చినటువంటి శక్తి ద్వారా మనము పొందవలసిన దానిని మనము ఏం చేయగలుగుతామో పోగొట్టుకుంటాం. హల్లెలూయా. అయితే ఇక్కడ సౌలును కూడా చూద్దామండి. హల్లెలూయా. 1వ సమూయేలు 10వ అధ్యాయము 1
1 సమూయేలు 10వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. ఇలాగున పోవచ్చు, ఫిలిస్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగువచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. గమనించండి, మాటని స్పష్టంగా చదివినప్పుడు మీరు శ్రద్ధగా గమనించండి. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారండి? సమూయేలు గారు సౌలు గారితో చెప్తున్నారంట. నువ్వు వెళుతున్నటువంటి మార్గములు ఎవరు వస్తారంట? ప్రవక్తలు వస్తారంట. వారు ఎలాగొస్తారు? నీకు ఎదురు ప్రవచిస్తూ వస్తారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రకటన చేస్తూ వస్తారు. హల్లెలూయా. నీకు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. హల్లెలూయా. వాళ్ళు చెప్పుతున్నది నీవు విని దాన్ని గ్రహించుకుని ఎప్పుడైతే నువ్వు కూడా ప్రకటించడం మొదలు పెడతావో ఏం కలుగుతుందంటే అండి? క్రొత్త మనస్సు కలుగుతుందండి. ఇక్కడ ఈ మాటను కూడా శ్రద్ధగా గమనించుకోండి. ఫస్ట్ ఓత్నీయేలు విషయంలో ఏం చెప్పాను నేను? రక్షకునిగా అతన్ని దేవుడు నియమించాడని చెప్పాను. ఇక్కడ ఇంకొక మాట ఏంటి అంటే, ఇక్కడ చూడండి, క్రొత్త మనస్సు నీకు వచ్చును అంటే పాత మనస్సు పోవాలి, పోగొట్టడానికే, నిన్ను దేవుడు వాడుకోవడానికే. నీకు పాత హృదయం అయితే మరి ఎలాంటిదో మనకి ఇక్కడ ఇవ్వబడలేదు, కానీ పాత హృదయం మాత్రం దేవునికి వద్దనే కదా అక్కడ కొత్త మనసు ఇచ్చాడు. అంటే పాత హృదయము కాదని వద్దని లెక్క అక్కడ, అంతే కదా. అయితే ఇక్కడ కొత్త మనసు నీకు వచ్చును అన్నాడు. హల్లెలూయా. అంటే ఈ సౌలు గారిలా కూడా ఎవరో దేవునికి ఉపయోగపడే విధంగా కూడా అక్కడ ఎవరో లేరన్నమాట, అంతే కదా. అక్కడ ఉన్నటువంటి ఆ హృదయము దేవునికి అంత అంగీకారంగా లేకపోయినా నూతన మనసునిచ్చి మరి సౌలు గారిని వాడుకుంటానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎప్పుడు? ఆత్మ రాగానే. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చేయుము. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ క్రొత్త మనసు ఇస్తానన్నాడు. రెండవదిగా, నీకు ఆ క్రొత్త మనసు వచ్చిన తర్వాత నీకు తోచినది నీవు చేయుము. ప్రతిదీ కూడా స్పష్టంగా ఉంటుందండి దేవుడి విషయంలో. దేవుడు చెప్పేది ఎప్పుడు కూడా స్పష్టంగా ఉంటుంది. ఆ క్రొత్త మనసు ఇచ్చిన తర్వాత కూడా నీకు తోచింది నువ్వు చెయ్యి. హల్లెలూయా. ఆప్షనల్గా దేవుడు చెప్తున్నాడు అక్కడ, అవునా కాదా? ఆప్షనల్గానేనా? నువ్వు ఈ కార్యాలు చేస్తావు, నువ్వు ఇది చేస్తావు, నువ్వు అది చేస్తావు, ఏమి చెప్పట్లా. అక్కడ రక్షకునిగా అనేది స్పష్టంగా దేవుడు బయలుపరిచాడు, అవునా కాదా? ఓత్నీయేలు విషయంలో ఏం చెప్పాడు దేవుడు? రక్షకునిగా నియమించేశాడంట. అది స్పష్టంగా తేటతెల్లంగా దేవుడు చెప్పాడు. అలాగే యుద్ధాన్ని జయించాడు ఓత్నీయేలు. ఇక్కడ సౌలు గారి విషయంలో ఒక మాట చెప్తున్నాడు, నీకు నూతనమైన మనసు వస్తుంది. ఆ నూతనమైన మనసు వచ్చిన తర్వాత కూడా నీ మనసుకు వచ్చింది నీకు అనిపించిందే నువ్వు చెయ్యి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నూతనమైన మారు మనసు ఇచ్చిన తర్వాత మన జీవితంలో దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకోకుండా ఉండటానికి మన సైడ్ నుంచి కూడా ఏం జరగాలండి? ప్రయత్నం ఉండాలా లేదా? ఇప్పుడు అదే కదా మనకి తేటతెల్లంగా దేవుడు చెప్పేది. ఇక్కడ చూడండి, నాకంటే నీకు క్రొత్త మనస్సు వచ్చును, దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. హల్లెలూయా. వచ్చినప్పుడు నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. హల్లెలూయా. 7 దినములు చాలా విశిష్టమైనవి. హల్లెలూయా. 7 దినములు దేవుని సన్నిధిలో మనము నిలబడగలిగామంటే, దేవుని ఆత్మను మనము ఆ 7 దినాల్లో పొందగలిగామంటే ఎవరు పడగొట్టలేరండి సాధారణంగా అయితే. కానీ ఇక్కడ సౌలు విషయంలో చూడండి, మరలా దేవుడు చెప్తున్నాడు, 7 దినములు నీవు నిలవబడుము. హల్లెలూయా. నిలవబడినటువంటి సౌలు పడిపోయాడండి, లేచాడా? లేచినట్టు లేచి పడిపోయాడు. హల్లెలూయా.
దేవునికి నమ్మకముగా ఉండలేకపోయాడండి. అంటే సౌలు యొక్క వ్యక్తిత్వం గురించి దేవుడు ముందుగానే చెప్పాడా లేదా? కానీ అవకాశం ఇచ్చాడు, అవునా కాదా? దేవుడు అందరి పట్ల కూడా ఎలాంటి మనస్తత్వం, వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు? దేవుడు అందరినీ ఉద్ధరించుటకై ఆయన అందరి పక్షముగా కూడా పోరాడుతున్నాడండి. హల్లెలూయా. అవకాశం అందరికీ ఇస్తాడు, దాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. హల్లెలూయా. ఇక్కడ సౌలుకి ఇచ్చినటువంటి అతనికి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి మరలా చెప్పడం మనం చూస్తూ ఉన్నామా లేదా? హల్లెలూయా. చూడండి, అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించాను. 7 దినముల్లో క్రొత్త మనసు వచ్చిందండి, రాకుండా ఏం లేదు. 7 దినములు దేవుని సన్నిధిలో మనం పట్టుబట్టి కూర్చుంటే, దేవుడు గనక పిలిచి నువ్వు 7 దినాలు ఉపవాసం ఉండు అంటే ఎవరు మానొద్దండి. ఉంటే ఏం కలుగుతుందో తెలుసా? దేవుని యొక్క అభిషేకము దిగి వస్తుంది, దేవుని యొక్క ఆత్మ మన మీదకి దిగి వస్తుంది, దేవుని యొక్క పరిశుద్ధత మన మీదకి దిగి వస్తుంది, దేవుని యొక్క సన్నిధి మన మీదకి దిగి వస్తుంది. ఆయనకు ఆలయమై ఆయనకు మారుగా మనల్ని ఈ లోకమందు నిలవబెట్టుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఈ 7 దినముల్లో అతని మీదకి ఏమొచ్చిందండి? క్రొత్త మనసు వచ్చింది. ఈ సంకేతాలు అన్నీ కూడా జరిగిపోయినాయి. హల్లెలూయా. అయితే 10వ వచనంలో చూడండి, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. హల్లెలూయా. పూర్వము అతను నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తలలో నున్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను. అందుకు సౌలును ప్రవక్తల్లో నున్నాడా అను సామెత పుట్టెను. అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను. హల్లెలూయా. ఉన్నత స్థలం అంటే రాజుగా పిలువబడ్డాడండి, రాజుగా అభిషేకించబడ్డాడు. ఉచితముగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క పట్టాభిషేకమును, ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మను అతడు ఏం చేసుకోలేకపోయాడండి? అతడు పిలిచి ఇచ్చిన దాన్ని వర్ధిలింప చేసుకోలేకపోయాడు. హల్లెలూయా. సౌలు తర్వాత స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. అంటే ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూసాం. ఆత్మను పోగొట్టుకుంటే కూడా మనకు తెలుసు సౌలు విషయంలో తన్ను తాను కోల్పోయాడండి. ఆత్మను కోల్పోతే మనల్ని మనం కోల్పోతాము అనే విషయం మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆత్మే కదా, పోతే పోయిందిలే, మనం ఉన్నాంగా చాలు అని అనుకుంటే కుదరదు. ఏం పోగొట్టుకుంటాం? మనల్ని మనము కోల్పోయే స్థితికి వచ్చేస్తాం. సంసోను విషయంలో చూసాము, మరలా సౌలు విషయంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇది ఎంత మాత్రము మంచిది కాదంటే మనం ఎలాగుండాలి? దేవుడు ఇచ్చిన దానిని గట్టిగా పట్టుకుని దాన్ని అభివృద్ధి పరుచుకుంటూ లోకములో జరగనటువంటి కార్యాలను మన ద్వారా జరిగించి దేవునికి మహిమ తీసుకురావాలంటండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు దేవుడు మన మీదకి రావాలని కోరుకుంటున్నాడు? ఆయన తన్ను తాను లోకమునకు కనబరుచుకోవడానికి. నీతో పాటుగా ఆయన ఉన్నాడని, ఆయన ప్రియకుమారుడు అని నీ గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి. హల్లెలూయా. ఆయన నీలో ఉన్నాడని, నీవు ఆయనతో ఉన్నావని రుజువుపరచడానికి, ఈ లోకములో నిన్ను కనబరచడానికి, నిన్ను శక్తిమంతురాలుగా తీర్చిదిద్దడానికి ఆయన తన్ను తానే నీ యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ ఇద్దరు విషయంలో మనం చూసాం, సంసోను విషయంలో, సౌలు విషయంలో. మరి 5వదిగా దావీదు విషయంలో చూద్దామండి. అలాగే పిలువబడిన వాడు దావీదు. బాలుని వయసు అప్పుడు, అవునా కాదు? కాపరిగా ఉన్నాడండి, గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. అన్నదమ్ముల వలె యుద్ధాల్లో లేడు, అన్నదమ్ముల వలె తండ్రి ఇంట లేడు, మంచి భోజనము చేస్తూ లేడు, మంచి బట్టలు కడుతూ లేడు, అతడు ఉన్నతమైన స్థానంలో అయితే లేడు. అయితే గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. తన వ్యక్తిత్వాన్ని చూసినటువంటి దేవుడు, హల్లెలూయా, సౌలుకి ఇచ్చాను, కాపాడుకోలేకపోయాడు. అయితే దేవుడు పరీక్ష పెడతా ఉన్నాడంట, పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క నేత్రములు భూమి అంతటా కూడా ఏం చేస్తున్నాయండి? పరిశీలనగా చూస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు కనిపించారు అప్పుడు? దావీదు కనిపించాడు. హల్లెలూయా. దావీదు కనబడినట్లుగా మనము కూడా ఆయన కంటికి కనబడగలిగితే, హల్లెలూయా, ఈరోజు ఆత్మ దిగి వచ్చి ఏం చేస్తుందండి? సౌలు వలె మనల్ని మనం కోల్పోతామా? కాదు.
దావీదు వలె పట్టాభిషిక్తుడై, హల్లెలూయా, పరము నుండి వచ్చినటువంటి అభిషేకము గొర్రెల కాపరి నుండి ఎక్కడికి తీసుకెళ్ళిందండి? రాజుని చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చేసిందండి రాజుని? మనం చూసుకుందాం. దావీదు అంటే 10వ అధ్యాయము 16వ అధ్యాయం చూద్దాం. 16వ అధ్యాయము 13వ చూద్దాం. అంటే అదే దావీదును పిలిచినటువంటి విధానం అందరికీ తెలుసా అండి? అన్నది అంటే యెషయా దగ్గరికి వెళ్ళి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒకటి పరిశీలించండి. ఓత్నీయేలు విషయంలో స్పష్టంగా దేవుడు మాట్లాడాడు, రక్షకునిగా అని చెప్పాడు. రెండవదిగా మనం చూసినప్పుడు సౌలు గారి విషయంలో ఒక ప్రత్యేకమైన కొన్ని మాటలు అక్కడ చెప్పడం జరిగింది. ఏమని? నీకు కొత్త మనసుని ఇస్తానన్నాడు దేవుడు. మరి నేను అక్కడికి వచ్చేంత వరకు కూడా నీవు అక్కడ 7 దినములు నిలిచి ఉండు, అప్పుడు నీకు కొత్త మనసు వస్తుంది అని దేవుడు చెప్పడం, అది అక్కడ సమూయేలు గారు చెప్పడం జరిగింది. ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చి ఏ ఒక్క మాట అన్నా చెప్పాడా? అక్కడ సమూయేలు గారు ఏమన్నా చెప్పారా? చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి ఆ వాక్యం. 13వ వచనంలో, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. హల్లెలూయా. అంటే ఎల్లప్పుడూ కూడా దావీదు తన్ను తాను తగ్గించుకోవడం అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడండి. హల్లెలూయా. ఈరోజు అన్నదమ్ములందరూ కూడా తండ్రి ఇంట ఉన్నారు. కొంతమంది యుద్ధములో అక్కడ ఉన్నటువంటి సైన్యములో ఉన్నారు. కొంతమంది తండ్రి ఇంట మంచి భోజనం చేస్తూ తండ్రితో ఉంటూ తండ్రికి ఉన్నటువంటి సమస్తమును కూడా అనుభవిస్తూ ఉన్నారు. కానీ తండ్రి ఇంట ఉన్నటువంటి ఆస్తికి సంబంధించిన, అప్పట్లో ఆస్తి అంటే ఏంటండి? గొర్రెలే కదా, ఒంటిలే కదా, గాడిదలే కదా. ఇప్పుడు తనకి తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క గొర్రెలను ఎలా కాస్తున్నాడంట? యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ మనల్ని రక్షించటానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉండి మనకు చెయ్యి అడ్డు పెట్టి ఎలా రక్షిస్తున్నాడో, అలాగున తన్ను తాను కోల్పోయే స్థితిలో కూడా, ఆటంకముగా ఉన్నటువంటి ఆ స్థితిలో కూడా అతడు పారిపోలేదండి. హల్లెలూయా. దావీదు ఏం చేశాడు? సింహము వస్తే తన యొక్క గొర్రెను కాపాడుకోవడానికి సింహాన్ని సైతము చీల్చివేశాడంట. హల్లెలూయా. తనకు అప్పుడు ఇది ఉందండి, అభిషేకం ఉందా? ఎప్పుడు అంటే ఈ యొక్క అభిషేకము పొందిన తర్వాత తన యొక్క నమ్మకమును బట్టి దేవుడు ఒక్క మాట కూడా చెప్పలేదంట. ఏం చెప్పలేదు? ఒక్క మాట అయినను పలకలేదంట. అభిషేకించాడంటే సమూయేలు గారు వెళ్ళిపోయారంట. చూడండి, తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. ఎవరి ఎదుట? ఉన్నతముగా ఉన్నవారి ఎదుట, తన అన్నదమ్ముల ఎదుట, తనకంటే పెద్దవారి ఎదుట దీనుడైనటువంటి, కాపరి అయినటువంటి, బలహీనుడైనటువంటి దావీదును వారి అన్నదమ్ముల ఎదుటే హెచ్చించటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెషయా గారంట, అనగా మరి మన దావీదు గారి తండ్రి. యెషయా ఎవరు? దావీదు గారి తండ్రి. యెషయా గారు ఏమన్నారంట? ఇప్పుడు ఫస్ట్ 8వ వచనం చూడండి. అభినాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా, మొదటి కుమారుడైనటువంటి అభినాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి తీసుకొచ్చి నిలవబెడితే ఏం చేశాడంట అండి? ఇతను కాదు వెళ్ళమన్నాడంట. 2వ వాడిని పిలిచాడంట, పంపించమన్నాడంట. 3వ వాడిని పిలిచాడంట, పంపించమన్నాడంట. 4వ వాడంట. ఇక్కడ చూడండి, ఆఖరివాడు, కడపటివాడు, మరి బలహీనుడు, చిన్నవాడు, మరి ఏది కూడా ఎంత మాత్రము నలుగురిలో బ్రతుకుతున్నటువంటి వాడు కాదు, ఏ యోగ్యత లేనటువంటి దావీదుని ఎక్కడి నుంచి పిలిచాడు చెప్పండి? ఈరోజు మనుషులండి మనల్ని చూడవలసింది. మన హెచ్చింపుకు కారణము దేవుడే. ఆ దేవుడు మనకు హెచ్చింపు ఇవ్వాలంటే మనము దేవునికి నమ్మకముగా పనిచేయడం మొదలు పెట్టాలి. మనకి ఇచ్చిన పనిని మనం ఏం చేయాలండి? నమ్మకంగా చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆత్మ దావీదు మీదకి ఎలా వచ్చిందంటండి? ఎలా వచ్చింది చెప్పండి? ఇక్కడ సమూయేలు గారు తైలపు కొమ్ముతో ఆ నూనె పోసి అభిషేకించినప్పుడు దావీదు మీదకి ఎలా వచ్చింది? బలముగా దిగి వచ్చిందంటండి. హల్లెలూయా.
ఎక్కడన్నా మనం చదివామా? ఎవరి మీద కన్నా వచ్చినప్పుడు చదివామా బలముగా అన్నది? ఎక్కడ చదివాం? బలముగా అంటే ఆయనంత ఆసక్తితో ఉన్నాడు. దావీదా, నేను నీ యొద్దకు రావడానికి నేను ఇష్టపడుతున్నా. ఇక్కడ తైలపు కొమ్ములో నుండి నూనె పోయబడడం మొదలు అవ్వగానే ఆయనలోనికి ఏమొచ్చేసిందండి? బలముగా దిగిపోయిందంట ఆయనలోనికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇష్టపడితే అలాగూ జరుగుతుందండి. హల్లెలూయా. ఇష్టమైన కార్యాలు మనము చేయడానికి ఇష్టపడితే, దేవుడికి ఇష్టమైన కార్యాలు చేయడానికి మనము కూడా సముఖత చూపిస్తే, ఇష్టము చూపిస్తే మనల్ని దేవుడు బలంగా వాడుకుంటాడంటండి. హల్లెలూయా. ఆర్డినరీ పర్సన్స్ కాదు. మీరు ఏమంటారు దాన్ని? ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అంటారా లేదా? అంటే అమ్మో ఇవి సామాన్యురాలు కాదండి, బహు గొప్పదండి అని అనుకుంటారా లేదా? అలాగ అనుకోవాలంటే మనం అంతటి బలమైన వారమా? కానీ దేవుడు వాడుకుంటే నిన్నే బలమైన జనాంగముగా ఆయన నిలవబెట్టగలడు. హల్లెలూయా. ఈరోజు దావీదు అభిషేకించబడ్డానికి, దావీదు మరి ఆ యొక్క సింహాసనమును పొందుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఆ యొక్క దావీదు మీదకి వచ్చిన తర్వాత సింహాల నోట నుంచి గొర్రెలను కాపాడాడంట. తోడేళ్ల నోట నుంచి గొర్రెలను కాపాడాడంట. దాని నోట్లోకి వెళ్ళిపోయిన గొర్రెను కూడా తీసుకొచ్చేసాడంట అండి. హల్లెలూయా. రాయబడి ఉంది కదా, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే అంటాడు దేవుడు, మీరును అగ్నిలో నుండి లాగివేసినట్లుగా ఆత్మలను రక్షించండి అంటాడు. హల్లెలూయా. అక్కడ దావీదులో చూసాము ఆ యోగ్యత. మరి మనలో కూడా దేవుడు మనలో చూస్తే మనల్ని కూడా గొప్ప గొప్ప చెప్పండి గొప్పవానిగా దేవుడు నిలబెట్టుకుంటాడండి. గొప్ప రక్షణ ఇస్తాడు. నీకంటూ ఏమి కాదు, నువ్వు కోల్పోవు, దేన్ని కోల్పోవు. ఆయన నీలో ఉన్నాడంటే, లోకాన్ని జయించే శక్తి నీలో పెట్టిన తర్వాత నువ్వు మనుషులకు భయపడ్డావు. మనుషులకు భయపడి సింహాసనాన్ని కోల్పోతానేమో అని భయపడ్డ సౌలు తను కోల్పోయాడు. భయం ఉండే కదా, భయము వలన ఏమొస్తుందండి? ఉరి వస్తుందంట. చూసారా? సౌలు దేనికి భయపడ్డాడు? దేవునికి భయపడలా. దేవుడు మెచ్చే కార్యాలు ఏమీ చేయలే. దేవుడు ఇచ్చాడు అనే కృతజ్ఞత లేదు సౌలుకి. అక్కడ ఏం చూడగలుగుతున్నాం? ఆ యొక్క సింహాసనాన్ని కాపాడుకోవడానికే చూస్తున్నాడు. తనకి పేరు ఎక్కడ తగ్గిపోతుందో అని చూస్తున్నాడు. ఇక్కడ దావీదు ఒకటే చెప్పాడు, సౌలు అభిషేకించబడ్డాడు, అతని మీదకి నా చెయ్యి ఎత్తను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అతడు అభిషేకించినవాడు. ఎంత విలువిచ్చాడండి అభిషేకానికి. దావీదు చూసారా? తను కూడా అభిషేకించబడ్డాడు. నన్నే తరుముతాడా అని చెప్పి బయలుదేరొచ్చు కదా. ఏం చేశాడండి దావీదు? తన్ను తాను తగ్గించుకొని, నాకంటే మొదటిగా, నాతో పాటుగా, నా తర్వాత ఎప్పుడైనా అభిషేకించబడనివ్వండి. అభిషేకించబడిన వ్యక్తి దగ్గరికి ఏం చేయకూడదంట? మనము దేని నిమిత్తము
గొప్ప దేవానికి స్తోత్రములు, వందనాలు. ఆది సంభూతుడానికి గొప్ప వందనాలు, 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 వందనాలు. సమస్త శరీరులకు నీవే దేవుడవు ప్రభువా, నీవు తప్ప వేరొక దేవుడు లేడని నేను నమ్ముచున్నాను ప్రభువా. అయ్యా, మా ఆత్మలను రక్షించడానికై అయ్యా పరలోకము నుండి ప్రభ దిగి వచ్చిన మన ఆహారముగా ప్రభ మా కొరకు బలిని సమర్పించిన దేవుడు. అయ్యా, ఎవరైతే నీకు లోబడతారో, ఎవరైతే నీ సిలువకు విలువ ఇస్తారో వారికి ప్రభ నువ్వు ఆసన్నుడుగా ఉండే దేవుడవు ప్రభ. నిన్ను వెదికి వారికి ప్రభా నాయన నువ్వు సమీపముగా ఉన్న దేవుడవు ప్రభ. పరిశుద్ధాత్మ తండ్రి నాయన మాతో ఉండండి, మాలోనికి రండి, మాకు బలమునివ్వండి, మాకు శక్తినివ్వండి ప్రభా. మా బలము, మా శక్తి, మా యొక్క దుర్గము నీవే అయినావు ప్రభా. నాయనానికి స్తోత్రములు, వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు, 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 వందనాలు. అయ్యా, బలమైన గాలిగా మా మీదకు ప్రభ దిగి రమ్మని అడుగుచున్నాను తల్లి. పరిశుద్ధాత్మ అగ్నిగా ప్రభ మా మీదకి దిగి రమ్మని అడుగుచున్నాను అయ్యా. అయ్యా ప్రభా తండ్రి నాయన నీ బిడ్డలమైన మేము ప్రభా ఎంతకాలము లోకములో పాపములో ఉన్నటువంటి మా జీవితాలను ప్రభా అయ్యా మా హృదయాలను కడుగుకొని ప్రభా నాయన నీ చిత్తములోనికి రావడానికి అనుగ్రహించండి అయ్యా. నీ చిత్తములోనికి వచ్చి ప్రభా నీ కార్యములు ఈ లోకమునకు చూపించడానికి సాధనములుగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు అయ్యా తండ్రి నాయన. మా ఎదుట పెట్టినటువంటి ప్రభా తండ్రి అభిషక్తుల యొక్క జీవితాలను మేము చూసి ఉంటుండగా యేసు నామములో ప్రభా బలమైన గాలిగా మా మీదకి వచ్చునుగా కానీ ప్రకటిస్తున్నాను. సర్వశక్తి గల దేవా బలమైన గాలిగా మా మీదకి వీచునుగాక. పరిశుద్ధాత్మ తండ్రి నాయన దహించు అగ్నిగా ప్రభ మా మీదకి రండి. మాలో ఉన్నటువంటి ప్రభా తండ్రి నాయన మలినమును కడిగి వేయండి, కాల్చివేయండి ప్రభా. నాయనానికి స్తోత్రములు, వందనాలు. స్తోత్రార్హుడానికే వందనాలు, స్తోత్రాలు. మహిమగల దేవానికి స్తోత్రములు, వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు, వందనాలు. ఆత్మదేవానికి స్తోత్రములు, వందనాలు. కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు. బలమైన గాలిగా ప్రభమ మీదకి వీచుచున్న దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మతో ప్రభ మమ్మల్ని నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. కూడి వచ్చిన బిడ్డలు ప్రభా నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వరములతో నింపబడాలి ప్రభా తండ్రి నాయన. ఒకరు బుద్ధి వాక్యమును, ఒకరు జ్ఞాన వాక్యమును, ఒకరు వివేచన వరమును అయ్యా తండ్రి నాయన. భాషలకు అర్థము చెప్పు వరమును, భాషా వరమును ప్రభా, స్వస్థత వరమును ప్రభా తండ్రి నాయన. జ్ఞాన వివేకములకు ఆధారముకు నీ ఆత్మను అనుగ్రహించి ప్రభా తండ్రి నాయన మమ్ములను ప్రభా నాయన నీ కొరకైన నిత్య నిబంధనగా మమ్మల్ని నిలవబెట్టుకోమని అడుగుచున్నా. పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుచున్నాను తండ్రి నాయన. నీ ప్రభావమును దిగి రమ్మని అడుగుచున్నానయ్యా. నీ మహిమను ప్రభ మా పైకి ప్రభ దిగి రమ్మని అడుగుచున్నాను తండ్రి నాయన. సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు, వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు. ఆత్మదేవానికి స్తోత్రములు, వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన నీ సన్నిధిలోనికి ప్రభా నీ బిడ్డలు నీకు లోబడి వచ్చి ఉన్నారు ప్రభా. లోబడిన దావీదును వాడుకున్నట్లుగా అయ్యా తండ్రి నాయన ప్రభా, అయ్యా దావీదును వాడుకున్నట్లుగా అయ్యా నాయన నీ బిడ్డలను వాడుకోనండి అయ్యా. నన్ను మమ్ములను మీరు వాడుకోనండి ప్రభా. వాడుకుని ప్రభా గొప్ప జయ జీవితమును మేము జీవించలాగున అనేకులకు మాదిరిగా, అనేకులకు ప్రభా తండ్రి నాయన జయమునిచ్చేవారిగా, అనేకుల నిమిత్తమై ప్రార్థించేవారిగా, అనేకుల నిమిత్తమై మొర్రపెట్టేవారిగా మమ్మల్ని నిలబెట్టుకోరండి అయ్యా. అనేకులకు రక్షణకరముగా ప్రభా ఆనాడు ఓత్నీయేలును ప్రభా తండ్రి నాయన ఇశ్రాయేలునకు రక్షకునిగా ప్రభా నాయన నీ వాడుకున్నావు యేసయ్యా. మీరు మా కొరకు రక్షకుడిగా వచ్చారు ప్రభా. మీ ఆత్మ అయ్యా అనేకులను ప్రభా తండ్రి ఆత్మల రక్షణ నిమిత్తమై మమ్మల్ని మీరు వాడుకోమని అడుగుచున్నాము తండ్రి నాయన. ఒకరిని అగ్నిలో నుండి లాగివేసినట్లుగా ప్రతి ఒక్కరిని రక్షించుటకు ప్రభ మీ సాధనాలుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా మౌనముగా ఉందామండి. ప్రతి ఒక్కరము కూడా మౌనముగా ఉందాం. దేవుని కొరకు వేచి ఉందాం. దేవుని వైపు చూద్దాం. ప్రభువు మనకిచ్చే కృపావరములు, మనకిచ్చే ఆశ్చర్యకరమైన తన వెలుగు, మనకిచ్చేటువంటి ఆత్మ సంబంధమైన వరముల నిమిత్తమై ఆయన సన్నిధిలో ఒక్క నిమిషము మౌనముగా ఉందాం. మనం మౌనముగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా.